ఇక కూటమి ప్రభుత్వంపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిటీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ ఈరోజు తీవ్రస్థాయిలో నిప్పులు చెరిగారని చెప్పుకోవచ్చు. ఇటు ఒక దినపత్రికలో వచ్చిన ఒక ఆర్టికల్ గురించి మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు ఏదన్నా లీకేజ్ ఇచ్చే ముందు ఇలాంటి ఆర్టికల్స్ రాయించడం అలవాడని, కొన్ని పత్రికలు అంటే 2-3 పత్రికలు పచ్చపత్రికలు ఈ విధంగా రాయించి తర్వాత ఉద్యోగస్తులు కడుపు కొట్టడం చంద్రబాబుకు అలవాటుగా మారిందని చెప్పి ఇటు ఎమ్మెల్సీ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలక్షన్కు ముందు ఇటు చంద్రబాబు నాయుడు, నారా లోకేష్, అదేవిధంగా పవన్ కళ్యాణ్ వీళ్ళు ముగ్గురు కలిసి ఈ యొక్క కరపత్రాలు పంచారని, తాము అధికారంలోకి వస్తే ఏమైతే చేస్తామో అన్ని అందులో పొందుపరిచారని, కానీ ఒకటి కూడా అమలు చేయాలని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు చేసిన అప్పుని ఇటు కూటమి ప్రభుత్వం 22 నెలల్లోనే అంతకు 200 చేసింది అని చెప్పి తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. ఓ దినపత్రికలో వచ్చిన ఖర్చుల నియంత్రణ కోసం జీతాలు తగ్గించిన హిమాచల్ ప్రదేశ్ అనే ఒక ఆర్టికల్ ప్రస్తావిస్తూ ఇటు చంద్రశేఖర్ రెడ్డి అయితే తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారని చెప్పుకోవచ్చు. టీడీపీ ఇచ్చిన మేనిఫెస్టోలో అంతా మోసం జరిగిందన్నారు, మెరుగైన పీఆర్సీ ఇస్తామన్నారు, అసలు పీఆర్సీ కమిషన్ కూడా ఇంతవరకు వేలని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఐఆర్ ఇవ్వన ప్రభుత్వం దేశంలో ఏదైనా ఉందా అంటే అది టీడీపీ మాత్రమే అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈరోజు 35,000 ఇటు బకాయిలు ఉన్నాయని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగస్తులు బ్లాక్ మెయిల్ చేసే విధంగా కొన్ని పత్రికల్లో రాతలు రాయిస్తున్నట్లు చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. అదేవిధంగా ఇటు ప్రత్యేక విమానాలు ఇటు చంద్రబాబు నాయుడు కావచ్చు, నారా లోకేష్ కావచ్చు, అదేవిధంగా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ప్రతి చిన్నదానికి కూడా ప్రత్యేక విమానాలు తీసుకెళ్లి ప్రజల సొమ్మును దారాదత్తం చేస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్యోగస్తులందరినీ గాలికి వదిలేశారని చెప్పారు. మాట్లాడితే ఎవరైనా మాట్లాడితే ఉద్యోగస్తులు అరెస్టులు చేయటం, సర్వీస్ నుంచి రిమూవ్ చేయటం లాంటి దారుణమైన సంఘటనలు రాష్ట్రంలో చూస్తున్నామని చెప్పి అన్నారు. అదేవిధంగా యోగా కోసం కొన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన ఘనత కూడా ఈ టీడీపీ ప్రభుత్వానికి దక్కుతున్నారు. పెన్షన్ కార్యక్రమం అంటూ 22 నెలలు ప్రభుత్వం వచ్చినప్పటికీ ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ కార్యక్రమం అంటూ 100 కోట్లు ఖర్చు పెట్టి దుబారా చేస్తున్నారని చెప్పి కూడా ఎమ్మెల్సీ చంద్రశేఖర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏదేమైనా కానీ దినపత్రికలో వచ్చిన వార్తను ప్రస్తావిస్తూ అంటే రాష్ట్రంలో కూడా ఉద్యోగస్తులను కడపకొట్టడానికి కూటమి ప్రభుత్వం స్కెచ్ వేస్తుందని, దానికి సంబంధించి కొన్ని పత్రికల్లో చంద్రబాబు నాయుడు ముందుగానే లీకేజీలు ఇస్తారని, తర్వాత దాన్ని అమలు చేయడానికి ప్రయత్నిస్తారని చెప్పి ఇటు అంటున్నారు. ఏదేమైనా కానీ ఉద్యోగస్తుల్లో అయితే ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉందని, ఎప్పుడు ఎలక్షన్స్ వచ్చినా కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయం అని చెప్పి ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి చెప్పడం జరిగింది. నిన్నటి రోజున ఈ పత్రిక చదివిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఎంత కుట్ర చేస్తూ ఉన్నారో ప్రభుత్వ ఉద్యోగుల మీద అన్నది అర్థమవుతా ఉంది. ప్రభుత్వ ఉద్యోగులు పాపం చాలా ఆశ మీద ఉన్నారు. కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత గత ప్రభుత్వం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు రాగానే ఐఆర్ 27% మొట్టమొదటి క్యాబినెట్లోనే ఇచ్చారు. మొట్టమొదటి నెల నుంచి కూడా దాన్ని ఇంప్లిమెంట్ చేసినటువంటి పరిస్థితి. అలానే కోవిడ్ టైంలో కూడా ఇంచుమించుగా 2 సంవత్సరాలు మన కష్టాలున్న 1వ తేదీ టెన్షన్గా నో వర్క్ అయినా కూడా జీతాలు ఇచ్చినటువంటి పరిస్థితి. అన్ని కష్టాల్లో కూడా 23% పీఆర్సీ ఇచ్చినటువంటి పరిస్థితి. ఉద్యోగులకు కానీ ఉపాధ్యాయులకు కానీ అనేకమైనటువంటి ప్రమోషన్స్, ప్రతి రంగంలో కూడా ప్రమోషన్స్, ఈ విధంగా ఇచ్చినటువంటి ఘనత ఆ రోజు వైఎస్ఆర్సీపీది అయితే అంతకంటే మంచి జరుగుతుంది అని చెప్పి ఈ టీడీపీ ప్రభుత్వాన్ని నమ్ముకుంటే 2 సంవత్సరాలు అయింది. ఈ రోజుకి ప్రభుత్వం వచ్చి సుమారుగా ఏ ఒక్కటి కూడా మంచి జరిగేటువంటి పరిస్థితి లేదు. అత్యంత దారుణమైనటువంటి పరిస్థితిలో ఉన్నాం. వారు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఏదైతే తెలుగుదేశం పార్టీ ఒక మేనిఫెస్టో ఇచ్చిందో, ఈ మేనిఫెస్టోని ప్రజలందరూ కూడా నమ్మారు. ఎందుకంటే బీజేపీ, పవన్ కళ్యాణ్, చంద్రబాబు వీరు ముగ్గురు కలిసి ఇచ్చినటువంటి ఈ మేనిఫెస్టోని తప్పకుండా అమలు చేస్తారు అనే ఆశతో ముందుకు రావడం కూడా జరిగింది. ఒక మేనిఫెస్టో ఇచ్చిన తర్వాత ప్రజలకు ఒక నమ్మకం కలిగించినటువంటి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం తర్వాత ఈ టీడీపీ ప్రభుత్వం ఇచ్చినటువంటి మేనిఫెస్టోని కూడా 3 పార్టీలు కలిపి ఇచ్చినందువల్ల తప్పకుండా న్యాయం జరుగుతుందని ఆశించారు. దీంట్లో ఏమని రాసినారు? ఉద్యోగులకు సంబంధించి సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని సమీక్షించి ఆమోదయోగ్యమైన పరిష్కారానికి కృషి చేస్తాం. అంటే ఓపీఎస్ తీసుకురావడానికి దానికి దగ్గరగా ఈ సిపిఎస్ కానీ జిపిఎస్ కానీ ఈ రెండింటినీ కూడా కాకుండా ఓపీఎస్కి దగ్గరగా తీసుకొని వస్తామని చెప్పి చెప్పడం కూడా జరిగింది. అలానే ఉద్యోగులకి మెరుగైన పీఆర్సీని అమలు చేస్తామని చెప్పి చెప్పారు. 2వ పాయింట్గా పీఆర్సీ విషయంకి వచ్చేటప్పటికి 2023 ఆగస్టు 1వ తారీఖున గత పీఆర్సీ టర్మ్ కూడా ముగిసింది. ఆగస్టు 1వ తారీఖు నుంచి కొత్త పీఆర్సీ వేయాల్సినటువంటి పరిస్థితి. ఈ రోజుకి సుమారుగా 3 సంవత్సరాలు పూర్తి అవుతా ఉంది పీఆర్సీ గడువు పూర్తయి కూడా. జనరల్గా ఎక్కడ కూడా పీఆర్సీకి ఇంత టైం గడిచినప్పుడు కనీసం కమిషన్ వేసి ఈ వరకు ఆ ప్రాసెస్ను పూర్తి చేయాల్సినటువంటి పరిస్థితి. 3 సంవత్సరాల టైం అయినా కూడా కనీసం పీఆర్సీ కమిషన్ కూడా వేయనటువంటి పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడు జరగల, ఏ రాష్ట్రంలో కూడా ఎప్పుడు కూడా ఇప్పటి వరకు జరిగినటువంటి పరిస్థితి. ఇప్పుడు దాకా పీఆర్సీ కమిషన్ కూడా వేయాల. జగన్మోహన్ రెడ్డి గారు వేసినటువంటి పీఆర్సీ కమిషన్ చేత రాజీనామా కూడా చేయించినారు. వీరు కొత్త కమిషన్ కూడా వేయనటువంటి పరిస్థితి. అలానే రాష్ట్రంలో
వెంటనే ప్రభుత్వం వచ్చిన వెంటనే మంచి ఐఆర్ని ప్రకటిస్తామని చెప్పారు. నేను ఇందాక చెప్పాను 3 సంవత్సరాలు పిఆర్సీ గడువు పూర్తవుతా ఉంది. 3 సంవత్సరాలు అయినా కూడా ఇప్పటిదాకా ఐఆర్ని ఇవ్వనటువంటిది ఏ ప్రభుత్వం కూడా ఐఆర్ని ఇవ్వకుండా లేదు. గత ప్రభుత్వాలు అన్నీ కూడా ఒక 1 ఇయర్ లోపలనే ఐఆర్ని ఇచ్చినటువంటి పరిస్థితిలో ఇప్పుడు ఇంచుమించుగా 3 సంవత్సరాలు అవుతా ఉంది. ఈ ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అవుతా ఉంది. ఇప్పటి వరకు ఐఆర్ ఊసే కనపడట్లా. ఆ ఐఆర్ పిఆర్సీ గురించి అడుగుతామని చెప్పి ఈరోజు ఆ న్యూస్ రావడం కూడా జరిగింది. అలానే తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ ఉద్యోగులందరికీ ప్రభుత్వ పథకాల వర్తింపని, వాలంటీర్లకు గౌరవ వేతనం 5,000 నుంచి 10,000కి పెంచుతామని, అంగన్వాడీ కార్యకర్తలకి గ్రాట్యుటీ ఇస్తామని, ఆశా వర్కర్లకి కనీస వేతనం పెంచుతామని చెప్పి ఇలా అనేకమైనటువంటి హామీల్ని ఈ మేనిఫెస్టోలో ఇచ్చి ఒక్కటి కూడా నెరవేర్చినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే ఈ టీడీపీ ప్రభుత్వమే. పైపెచ్చు బకాయిలు కూడా చెల్లిస్తామని చెప్పి దీంట్లో మెన్షన్ చేస్తారు. మీ ప్రభుత్వం వచ్చేటప్పటికి సుమారుగా 20,000 కోట్ల బకాయిలు ఉంటే ఈ రోజుకి మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అవి చెల్లించకపోగా వారి బకాయిలు పెరిగి 35,000 కోట్ల రూపాయలు ఈరోజు బకాయిల్ని మీరు పెట్టినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఆ విధంగా మీరు మేనిఫెస్టోలో చెప్పింది కానీ సాధారణంగా ఉద్యోగులకు రావాల్సినటువంటి హక్కుల ద్వారా కలిగేటువంటి ప్రయోజనాలు కానీ ఏ ఒక్కటి కూడా ఈ రోజుకి మీరు నెరవేర్చకుండా ఈరోజు ప్రభుత్వ ఉద్యోగుల్ని మోసం చేసినటువంటి పరిస్థితి మీకు కనపడతా ఉంది. ఇంకొకసారి ఈ పత్రికలో చెప్పినటువంటి ప్రకారం మీరు ప్రజల్ని మానసికంగా కూడా ఉద్యోగస్తులకి మనం జీతాలు ఇస్తే ఈ రాష్ట్ర పరిస్థితి దివాలా తీసే పరిస్థితి ఉంది కాబట్టి మనము ఉద్యోగస్తులకు జీతాలు పెంచకపోగా తగ్గించాల్సినటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి ప్రజల్ని రెచ్చగొట్టి ఉద్యోగస్తుల్ని మానసికంగా వాళ్ళు జీతాలు పెంచండి అని అడిగే దానికి కూడా లేకుండా ఈరోజు మీరు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ని బ్లాక్మెయిల్ చేసేటువంటి పరిస్థితిలో మీరు ఈరోజు న్యూస్లు రాయిస్తూ ఉన్నారంటే ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా ఈరోజు వేదన పడే పరిస్థితి ఉంది. వాస్తవం చెప్తా ఉన్నాను. ఈరోజు రేట్లు పెరిగిన తర్వాత చాలామంది ఉద్యోగులకి తగినటువంటి జీతాలు లేక ఇబ్బందులు పడే పరిస్థితుల్లో మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ ఐఆర్ కానీ పిఆర్సీ కానీ అరియర్స్ విషయంలో న్యాయం చేస్తామని మీరు అనుకుంటే ఈరోజు ఉన్న జీతాలను తగ్గించాలా, హిమాచల్ ప్రదేశ్లో ఏదైతే ఉన్న జీతాలను తగ్గించినారో ఇక్కడ కూడా అదేవిధంగా జీతాలను తగ్గించాలనే ఆలోచన మీరు దీంట్లో రాసినారంటే మీరు ఈ నిర్ణయం కనుక తీసుకోవాలని ఆలోచిస్తే ప్రభుత్వ ఉద్యోగులు మిమ్మల్ని ఉపేక్షించే పరిస్థితి కూడా ఉండదు. ఈరోజు ఐఆర్ విషయంలో కానీ పిఆర్సీ విషయంలో కానీ ప్రభుత్వ ఉద్యోగులంతా కూడా ధర్నా చేయాలని సమ్మె చేయాలని ఆలోచించే క్రమంలో మీరు 2 రోజుల క్రితం ఉద్యోగ సంఘ నాయకుడిని మీరు టర్మినేట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం. ఎందుకని వీటన్నిటిని కూడా ఆపాలా, ఎక్కడా కూడా ఇట్లాంటి కార్యక్రమాలు జరగకూడదన్న ఆలోచనతో మీరు ఆ రోజు టర్మినేట్ చేసినప్పుడే అనుకున్నాం ఏదో ఉద్యోగస్తులకు సంబంధించి వీళ్ళు ఒక కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతా ఉన్నారు. దీన్ని మాట్లాడకుండా చేయడానికి ఈ టర్మినేషన్ కానీ కొన్ని వేల మంది ఉద్యోగుల్ని మీరు విఆర్లో కానీ అలానే సస్పెన్షన్లో కానీ మీరు పెట్టినారంటే మీరు ఎవ్వరు కూడా మాట్లాడే పరిస్థితి లేకుండా తయారు చేయడానికి మీరు ఈరోజు తీసుకుంటున్నటువంటి ముందస్తు చర్యలుగా వాటన్నిటిని కూడా భావిస్తూ ఉన్నారు. ఇదే విధంగా మీరు ఇంకొక విషయం కూడా చెప్పాలా. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు అన్ని సంక్షేమ పథకాలు మీ నోటుకునే మీరే చెప్పారు. ఈ రాష్ట్రంలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలు జరుగుతూ ఉన్నాయి, దీనికి చాలా డబ్బులు ఖర్చు అయిపోతా ఉన్నాయి అని మీరు చెప్పినటువంటి మాటలు ఎవ్వరూ కూడా మర్చిపోలే. మరి అన్ని సంక్షేమ పథకాలు చేసి ప్రభుత్వ ఉద్యోగులకు కూడా సరైనటువంటి ఐఆర్ కానీ పిఆర్సీ కానీ అరియర్స్ విషయంలో కూడా న్యాయం చేసి కూడా 5 సంవత్సరాల కాలంలో వారు చేసినటువంటి అప్పు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో 60 నెలల పాటు ప్రభుత్వంలో జరిగినటువంటి అప్పు 3,32,000 కోట్లు. ఆ 5 సంవత్సరాల టెన్యూర్లో అన్ని డెవలప్మెంట్స్ చేసిన నాడు నేడు కావచ్చు, పోర్టులు కావచ్చు, ప్రతి విషయంలో కూడా అనేకమైనటువంటి డెవలప్మెంట్స్ చేసిన కేవలం 3,32,000 కోట్లు కోవిడ్ని మనం ఎదుర్కొన్నా కూడా చేసినటువంటి అప్పు 10 మాత్రమే. అయితే ఈరోజు 2 సంవత్సరాలు కూడా ఈ టీడీపీ ప్రభుత్వం పూర్తి కాలే. కేవలం 22 నెలలలోనే 3,56,655 కోట్ల రూపాయలను అప్పు తీసుకోవడం కూడా జరిగింది. ఈ వారంలో కూడా అప్పులు చేస్తున్నారు. హైయెస్ట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో పక్కన మహారాష్ట్ర 7.55% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకుంటే ఈ ప్రభుత్వం 7.79, 7.81% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లెక్కన ఈ ప్రభుత్వం ఈ వారంలో కూడా సుమారుగా 4,500 కోట్లు ఈ వారంలో కూడా అప్పు చేయడం కూడా జరిగింది. ఈ విధంగా ప్రతి వారం కూడా వేల కోట్ల రూపాయలను అప్పులు చేస్తూ
దోచుకుంటున్నటువంటి ఈ తెలుగుదేశం పార్టీ అటు సంక్షేమ పథకాలు ఇవ్వాలన్నా, విద్య కానీ, వైద్యం కానీ, ఆరోగ్యం గురించిలో కానీ, అదేవిధంగా వ్యవసాయం గురించి కానీ, చివరికి వచ్చేటప్పటికి ఎంప్లాయీస్ విషయంలో కూడా వాళ్ళ కడుపు కొట్టి వీళ్ళు మాత్రం కోట్ల రూపాయలు దండుకుంటున్నటువంటి పరిస్థితి. అమరావతి విషయంలోకి వచ్చేటప్పటికి 55,000 కోట్ల రూపాయల పనులు ప్రారంభిస్తా ఉన్నామని చెప్పి మీరు టెండర్లు ప్రారంభించి వారందరికీ కూడా మొబిలైజేషన్ ఫండ్ కింద 10% అంటే 5,500 కోట్ల రూపాయలని శాంక్షన్ చేసి ఆ 5,500 కోట్ల నుంచి 8% మీరు కమిషన్ తీసుకున్నారు. అంటే 4,400 కోట్ల రూపాయలని మీరు కమిషన్ రూపంలో తీసుకున్నారు. ఎన్ని వేల కోట్ల రూపాయలు ఈరోజు అవినీతి జరుగుతూ ఉందంటే ఎక్కడ కూడా ఈరోజు ఈ పరిస్థితులు ఎందుకు వచ్చినాయి, ఇంత అప్పులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తూ ఉంది? మీరు అభివృద్ధి చేయడంలా, సంక్షేమం చేయడంలా. అభివృద్ధి అంటే మీ దృష్టిలో కేవలం అమరావతి అన్న దాంట్లో మీరు చేసేటువంటి అప్పులు కానీ, అక్కడ వ్యర్థమైనటువంటి మీరు చేస్తున్నటువంటి పనులు అందరికీ కూడా ఈరోజు రాష్ట్రంలో అర్థమైనాయి. ఎక్కడ కూడా స్టేట్లో మీరు చూడండి, డెవలప్మెంట్ అన్నదే కనిపించట్లా. రియల్ ఎస్టేట్ లేదు, కన్స్ట్రక్షన్ లేదు, పేదవాడి దగ్గర మనీ రొటేషన్ లేదు. అందరూ కూడా జనాలు ఈరోజు అల్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ మీ దగ్గర మాత్రం డబ్బులు రొటేషన్ ఉన్నాయి, మీ కార్యకర్తల దగ్గర మాత్రమే రొటేషన్ జరుగుతూ ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో మన రాష్ట్రం దివాలా తీసేటువంటి పరిస్థితుల్లో మీరు విచ్చలవిడిగా అప్పులు చేస్తూ కూడా మీరు ప్రవర్తిస్తున్నటువంటి తీరు, మీరు దోచుకుంటున్నటువంటి తీరు ఎవరు కూడా మర్చిపోవట్లా. ఒక పక్క చూస్తే ఇన్ని డిప్యూటీ సీఎం కానీ అదేవిధంగా లోకేష్ కానీ ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ ఫ్లైట్స్ కానీ ప్రత్యేక హెలికాప్టర్స్లో వాళ్ళు ఎక్కడికి పోవాల్సినా కూడా పోయేటువంటి పరిస్థితుల్లో ఈరోజు విచ్చలవిడితనం కనపడతా ఉంది. అలానే మొన్న ఒక రోజు యోగా డే చేస్తే దానికి 300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి కేవలం ఒక్కరోజు ఒక గంట పాటు చేసినటువంటి కార్యక్రమానికి. అలానే పెన్షన్ పేరుతో ప్రతి నెల కూడా పెన్షన్స్ ఇచ్చే కార్యక్రమంలో సీఎం కానీ, మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు పెడుతూ ఆ 1వ తేదీ పెన్షన్ కార్యక్రమాన్ని అట్టహాసంగా 22 నెలలు పూర్తయినా కూడా ఈ రోజుకి కూడా అదే పరిస్థితులు కొనసాగుతూ వస్తూ ఉంది. ఇదే విధంగా మొన్న చూస్తే కూడా మంత్రులు చూస్తే కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సింగపూర్ పర్యటనలకు వెళ్ళడం, విదేశీ పర్యటనలకు వెళ్ళడం, ఇలాంటి విచ్చలవిడితనం మీ దగ్గర కనపడతా ఉంది. కానీ అటు సంక్షేమ పథకాలు కానీ ఇలా ఉద్యోగస్తులకు సంబంధించి వాళ్ళకు రావాల్సినటువంటి కనీసమైనటువంటి హక్కుల ద్వారా లభించేటువంటి ఆర్థిక ప్రయోజనాలు కానీ మీరు ఇవ్వకుండా వారిని మోసం చేస్తూ ఉన్నటువంటి పరిస్థితి ఈరోజు కనపడతా ఉంది. మీరందరూ కూడా ఆలోచించాలా, ఉద్యోగస్తులందరూ కూడా ఆలోచించాలా. ఈ ప్రభుత్వం కనుక ఇదే పరిస్థితిలో కనుక కొనసాగితే ఉద్యోగస్తులు రాబోయే రోజుల్లో తీవ్రమైనటువంటి పరిస్థితులు కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది. అందరూ కూడా ఒక మాట మీదకు రావాల్సినటువంటి పరిస్థితి. మాట్లాడితే వారందరినీ కూడా సస్పెండ్ చేయడం కానీ, టెర్మినేట్ చేయడం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి అందరూ కూడా తాటి మీదకు రావడం కానీ, ముక్త కంఠంతో కానీ వారికి కావాల్సినటువంటి డిమాండ్స్ అన్నీ కూడా నెరవేర్చుకునే క్రమంలో ముందుకు రావాల్సిన అవసరం ఉంది. వైఎస్ఆర్సీపీ తప్పకుండా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ అనేక సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది, మనం రాబోయే రోజుల్లో ఉద్యోగులకు కానీ, ఉపాధ్యాయులకు కానీ, కార్మికులకు కానీ వీరందరికీ కూడా తగినటువంటి న్యాయం జరిగేలాగా రాబోయే ప్రభుత్వంలో వైఎస్ఆర్సీపీ వారికి అండగా ఉంటుందని కూడా తెలియజేయడం జరిగింది. అలానే మీరు ప్రధానంగా ఆప్కాస్ ఎంప్లాయీస్ని ఎంత వేధిస్తూ ఉన్నారో, మీకు ఇష్టం వచ్చినట్టుగా వారందరినీ కూడా తొలగించడం కానీ, వారికి మీ ఏం చెప్పినారు ఆప్కాస్ ఎంప్లాయీస్ అందరికీ మీ గవర్నమెంట్ స్కీమ్స్ అన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేస్తామని చెప్పినారు. ఈరోజు ఒక్క గవర్నమెంట్ స్కీమ్ కూడా వారికి చాలని జీతాలతో ఉన్నారు. ఎప్పుడు ఎవరిని టెర్మినేట్ చేస్తారో కూడా తెలియనటువంటి పరిస్థితి. అలానే కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ గురించి ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వారందరినీ పర్మనెంట్ చేయడానికి జీవో తీసుకొని వస్తే దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేయకుండా వారందరినీ కూడా మీరు రోడ్డును పెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. కాబట్టి ఈరోజు ఎంప్లాయీస్ అందరూ కూడా కడుపు మండేటువంటి పరిస్థితి ఉంది. మీ ఏదైతే నిర్ణయం ఉందో ఈరోజు హిమాచల్ ప్రదేశ్ని మేము ఫాలో అవుతా ఉన్నామని చెప్పి మీరు లీకులు ఇచ్చినారో దీనిని కనుక అమలు చేయాలని చూస్తే మాత్రం తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అదేవిధంగా ఏదైతే ఎంప్లాయీస్కి ఇమీడియట్గా ఐఆర్ని ఇవ్వడం కానీ, మీరు చెప్పినటువంటి 30% ఐఆర్ని ఇవ్వడం కానీ, పిఆర్సీ కమిషన్ని వెంటనే వేయడం కానీ, అలానే వాళ్ళకి రావాల్సినటువంటి అరియర్స్ని విడుదల చేయడం కానీ ఇవన్నీ కనుక చేయకపోతే రాబోయే రోజుల్లో ఉద్యోగుల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం చేయడం జరుగుతుంది. తప్పకుండా ఈ ప్రభుత్వాన్ని నిలదీయడం కూడా జరుగుతుందని తెలియజేస్తా ఉన్నాను.